ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చ్ 3వ తేదీ 2025 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 4 గంటలకి. ప్రతి రోజుకి మనం పేరు పెడతాం. ఒక రోజుని ఆదివారం, సోమవారం ఇలా అంటాం. మనం ఒక ఏకైక దేవుడు యేసయ్యను ఆరాధించడానికి మందిరానికి, చర్చికి వెళుతుంటాం. ఆ ఒక్కరోజు వెళ్ళటానికి కూడా బద్దకించే వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. సరే, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అనేసి 84వ కీర్తనలో కావచ్చు ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడతాడు. ఇర్మియాలో ఉంది, తర్వాత ఆదికాండంలో ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేసి. అలాగే ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థత కలుగుతుందనేసి లూకా 5వ అధ్యాయం 34 వచనంలో నీవు నమ్మిన ఎడల నీవు స్వస్థత పొందుతావని కూడా ఉంది. ఈరోజు ఉదయం పబ్లిక్ ఎగ్జామ్స్ అనుకుంటా విమల్ జోష్ వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. చాలా 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 సంతోషించా. మంచి పిల్లోడు. దేవుని యందు అంత విశ్వాసం ఉన్నందుకు నేను ఇంకొక ప్రార్థన చేసి పంపేసిన తర్వాత ఇంకా చాలాసేపు ప్రార్థన చేశా ఆ బిడ్డ మంచి మార్కులతో. ఎందుకంటే దేవుడు తిమ్మిని చేస్తాడు. బళ్ళను ఓళ్ళగా చేసే ఏకైక దేవుడు. బోలో యేసు మహారాజ్కి జై. అందుకని అలాంటి యేసు ఆయన సర్వాంగ సుందరుడు. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కి
త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడను చేర్చినావా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు ధ్వజమైతివా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా అన్నట్టు ఒక లైన్ మాట్లాడి ముగిస్తాను. అదేంటంటే, నిన్న అంటే 2వ తారీఖు ఆదివారమో లేదా 1వ తారీఖు శనివారమో ఒక వీడియో చూశా. నడవలేని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న ఒక తండ్రిని ఆయన కూతురు, అంటే 35-45 మధ్య ఉంటుంది వయసు, 90 మీద ఉంది. ఆమె తన తండ్రిని మంచం మీద నుండి ఎత్తుకెళ్ళి కుర్చీ మీద కూర్చోబెట్టింది. ఈ స్థితి పగవాడికి కూడా రాకూడదు, ఎందుకంటే నేను ఒంటరిగా జీవిస్తున్నాను. అలాంటి పరిస్థితి రాకముందే యేసయ్య నన్ను తీసుకెళ్ళి, నేను జీవించిన నాళ్ళు నా పనులు నేను చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే యేసు నామములో వేడుతున్నాను, ఆమేన్. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. అసలు మర్చిపోయా. ఎల్లుండి అంటే మార్చి 5వ తారీఖు యాష్ వెడ్నెస్డే, అంటే విభూతి బుధవారం లేదా భస్మ బుధవారం, అంటే శ్రమ దినాలు, లెంట్ డేస్ మొదలైంది. అదేవిధంగా రేపు అనగా 4వ తారీఖు నలుమవాడి, తమిళనాడు నలుమవాడి నుండి గొప్ప దైవజనుడు బ్రదర్ లాజరస్, మోహన్ సి లాజరస్ గారు విజయవాడ లైలా కాలేజ్ ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలోకి వస్తున్నారు. దాదాపు 1500 మంది హాజరవుతారు. దానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కళతోటియో తలతోటి, వాళ్ళ ఇంటి పేరు ఇంటి కే ఫిలోమిన్ గురించి ప్రార్థన చేయండి. అతని చదువుకి ఆటంకాలు లేకుండా బాగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.